నమస్తే సార్. నమస్తే సార్, షర్మిల చీర గురించి, అంటే పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని కలిసింది, అది ఎప్పుడో, దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పేసి జగన్ పైన విమర్శ చేశారు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఎఫ్ఐఆర్ కాపీ వైఎస్ఆర్ నేమ్ ఎఫ్ఐఆర్ లో జాయిన్ చేసిన వాళ్ళతో తిరుగుతుంది అని చెప్పేసి షర్మిల అన్నారు వైఎస్ జగన్. అలాగే వైఎస్ జగనే ఆయన పేరుని రిజిస్టర్ చేసిండ్రు అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ఏ కాంటెక్స్ట్ లో ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు? ఏ కాంటెక్స్ట్ అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ బ్రాండ్, వైఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎవరికి చెందుతుంది, ఆ బ్రాండ్కి ఓనర్ ఎవరు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇది అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఫ్యామిలీలో కూడా ఇదే ఉంది. ఇందిరాగాంధీ బ్రాండు కాంగ్రెస్ బ్రాండు. ఇందిరాగాంధీ బ్రాండ్ ఎవరంటే సోనియా క్లెయిమ్ చేసుకునింది, కానీ మేనకా గాంధీకి వెళ్ళలేదు. అందుకనే మేనకా గాంధీ బీజేపీలోకి వెళ్ళిపోయింది. అట్లాగే మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు ఎన్టీఆర్ బ్రాండ్ వాళ్ళ కొడుకులకి పోలే, అల్లుడికి వెళ్ళిపోయింది, చంద్రబాబుకి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ బ్రాండ్ వాళ్ళ కొడుకులకి వెళ్ళలేదు. ఇట్లాగా బ్రాండ్ అనేది మనకు అనేక మన దేశ రాజకీయాల్లో ఇప్పటికి కూడా ఫెడరల్ సెటప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తండ్రుల పేర్లు ఎవరు వాడుకోవాలి, తల్లుల పేర్లు ఎవరు వాడుకోవాలి అనే ఒక బ్రాండ్ని మీద క్లెయిమ్ చేసుకోవడానికి ముఖ్యంగా రాజకీయాల్లో, వారసత్వ రాజకీయాల్లో ఇవి కామన్ అనమాట. ఇప్పుడు మనకి తమిళనాడులో చూస్తే కరుణానిధి కొడుకులు ఇద్దరు, అళగిరి అండ్ స్టాలిన్కి బ్రాండ్ వచ్చింది తప్ప అళగిరికి రాలే. అళగిరి ఎంతో ట్రై చేస్తాడు కానీ రాలేదు. అట్లా వైఎస్ఆర్ బ్రాండ్ అనేది జగన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని లాక్కోవాలని షర్మిల ట్రై చేస్తుంది. కూతురుగా నాకు వైఎస్ఆర్ బ్రాండు నాకు కావాలని చెప్తుంది. అందుకని జగన్ అసలు వైఎస్ఆర్ వారసుడే కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ స్కీములు ఏవి కూడా అతను అమలు చేయట్లేదు. వైఎస్ఆర్ లాగా ప్రజలకు అతను మంచి చేయట్లేదు. కాబట్టి అతను వైఎస్ఆర్ వారసుడు కాదు, నేనే వారసురాలని ఆమె క్లెయిమ్ చేసుకోవడానికి నానా బాధలు పడుతుంది. దాన్ని జగన్ దెబ్బతీయడం కోసం నిన్న పులివెందల్లో, ఇప్పటివరకు మాట్లాడలేదు జగన్ ఈ విషయాలు. పులివెందలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పులివెందల్లో ఎంతో కొంత, పులివెందలు కావచ్చు, కడప కావచ్చు, ఎంతో కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది తను మాట్లాడకపోతే. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ పట్ల లాయల్టీ అనేది విపరీతంగా ఉంటుంది. కడప జిల్లాలో విపరీతంగా ఉంటుంది. సో అక్కడ ఈమె ఇద్దరు చెల్లెళ్ళు వచ్చి పెద్ద ఎత్తున అక్కడే కూర్చొని చేస్తున్నారు. వీళ్ళకి తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది. అందుకనే కడపలో కూడా తెలుగుదేశం నుంచి వీక్ క్యాండిడేట్ని నిలబెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఈ క్రమంలో జగన్ మాట్లాడకపోతే మనకు నష్టం అని చెప్పి నిన్న పులివెందల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు జగన్ మాట్లాడుతూ ఏ వైఎస్ఆర్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ బద్ధశత్రువుగా ఉన్న చంద్రబాబు ఇంటికి పసుపు చీర కట్టుకొని వెళ్ళి ఈమె వైఎస్ఆర్ వారసురాలు అన్నట్టుగా మాట్లాడాడు. వీళ్ళ వైఎస్ఆర్ వారసురాలు అన్నారు అన్నమాట. అంటే ఎవరినైతే వైఎస్ఆర్ని ఈమె క్లెయిమ్ చేస్తుంది, కానీ వైఎస్ఆర్ని వేధించింది ఎవరు చివరిలో? చంద్రబాబు. అట్లాగే వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో పెట్టింది ఎవరు? కాంగ్రెస్. సో ఇట్లాగా కాంగ్రెస్, తెలుగుదేశం వైఎస్ఆర్కి నష్టం చేశాయి. వైఎస్ఆర్ని మహామేత అని చెప్పి, వైఎస్ఆర్ 1,00,000 కోట్లు తినేశాడని చెప్పి బీభత్సంగా ప్రచారం చేసింది ఎవరు? తెలుగుదేశం, చంద్రబాబే కదా. మరి చంద్రబాబు దగ్గరికి పసుపు చీర కట్టుకొని వెళ్ళావు నువ్వు అనేది కామెంట్ చేశాడు. ఆయన కామెంట్ చేసింది ఏమంటే, ఏ చీర కట్టుకున్నావు అనేది కాదు అక్కడ కాంటెక్స్ట్. పసుపు చీర ఎందుకు కట్టుకున్నావు అనేది కాంటెక్స్ట్. అంటే పసుపు వాళ్ళతో నువ్వు కుమ్మక్కయ్యావు, పసుపు పార్టీతో కుమ్మక్కయ్యావు అని చెప్పడానికి కాంటెక్స్ట్గా వాడుకున్నాడు. ఆమె కూడా ఆ రోజు ఇప్పుడు మహిళలు శారీలు ఏదో మగవాళ్ళు అయితే ఇట్లా చేయబట్టి షర్ట్ ఏది ఉంటే అది వేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ మహిళలు ఎవరు శారీలు అంత ఈజీగా నోటికి వచ్చిన శారీ కట్టుకోబోరు. ఖచ్చితంగా ప్లానింగ్ ఉంటుంది. అందులో చంద్రబాబు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ శారీ కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నా కదా. ఏమీ లేదు, ఆమె ప్లాన్ ప్రకారమే పసుపు చీర కట్టుకుపోయింది. అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా అనేక పోస్టులు పెట్టారు, పసుపు చీర కట్టుకొని వచ్చిన వైఎస్ఆర్ కూతురు అని పెట్టారు అప్పుడు వాళ్ళు కూడా. సో అదే కాంటెక్స్ట్లో జగన్ అన్నాడు, నువ్వు పసుపు పార్టీ దగ్గరికి పసుపు చీర కట్టుకొని పోయావు అన్నాడు. దాన్ని డైవర్ట్ చేసి దాన్ని వ్యతిరేకించవచ్చు. జగన్ అవును నేను కట్టుకొని వెళ్ళాను తప్పేంటని అనొచ్చు. కానీ ఈమెం చేస్తుంది,
చెల్లి చీర మీద మాట్లాడే అన్న అంటుంది. అదే తెలుగుదేశం వాళ్ళు కూడా అంటున్నారు. అంటే విషయాన్ని డైవర్ట్ చేసి డైల్యూట్ చేసి చెల్లి చీర గురించి మాట్లాడే అన్న ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం. చెల్లి ఆమె వేరే చీర మీద మాట్లాడలేదు కదా, అతను ఏ చీరలు కట్టుకుంటుంది అనేది మాట్లాడలేదు కదా. ఒక కాంటెక్స్ట్ నుంచి బయటికి తీస్తే విషయం ఇట్లాగే ఉంటుంది. అది తెలిసే తీస్తారనమాట. కాంటెక్స్ట్ని డైవర్ట్ చేయడానికి ఈమె కూడా తీస్తుంది. అది కూడా ఏంటి, వేలాది మంది మగవాళ్ళ మధ్య చెల్లెల చీర గురించి మాట్లాడాడంట. చెల్లెల చీరల గురించి బట్టల గురించి ఆయన మాట్లాడలేదు. నువ్వు ఏ పార్టీలతో కుమ్మక్కవుతున్నావు? వైఎస్ఆర్ని వేధించిన తెలుగుదేశంతో, వైఎస్ఆర్ని ఒక దొంగగా ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్తో నువ్వు ఉన్నావు. నువ్వు ఎట్లా వైఎస్ఆర్ని క్లెయిమ్ చేసుకుంటావు అనేది కదా అతను మాట్లాడిన కాంటెక్స్టు. అదే ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది కదా. దాంతో ఇప్పుడు ఏమైందంటే ఈమె ఏం చెప్తుంది మళ్ళీ సమాధానంగా, చీరలది డైవర్ట్ చేసి అదేదో మాట్లాడుతుంది. రెండవది, ఈ ఎఫ్ఐఆర్లో పెట్టింది కాంగ్రెస్ కాదు, జగనే పెట్టించాడు సుధాకర్ రెడ్డి అనే లాయర్ ద్వారా. ఆ తర్వాత సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పోస్ట్ కూడా ఇచ్చాడు అని ఇప్పుడు నెరేటివ్ తీసుకొస్తుంది. కానీ ఈమె మాట్లాడిందే వీడియోలు ఉన్నాయి. ఏమని, కాంగ్రెస్ అప్పుడున్న కాంగ్రెస్ కాదు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ వైఎస్ఆర్ని దొంగగా ఎఫ్ఐఆర్లో పెట్టింది, అటువంటి కాంగ్రెస్ను మనం సపోర్ట్ చేయాలి అని ఆమె తెలంగాణలో మాట్లాడిన వీడియో ఉంది. మరి ఈమె కాంగ్రెస్ వైఎస్ఆర్ పేరు పెట్టిందని అప్పుడు చెప్పి ఇప్పుడు వచ్చి జగన్ పెట్టాడని చెప్తే నమ్మేవాడు ఎవడుంటాడు? రెండు మరి అది కూడా ఆమె చెప్పాలిగా. నేను అప్పుడు ఎందుకు చెప్పాను అనేది కూడా ఆమె చెప్పాలిగా. అది చెప్పట్లేదు. అంటే ఇంత యూటర్న్లు తీసుకుంటే ఇవాళ సోషల్ మీడియా యుగం, వీడియోలు ఎక్కడికి పోవు, అన్ని వీడియోలు అక్కడే ఉంటాయి. రెండోది, ఇప్పుడున్న సోషల్ మీడియా నెట్వర్క్ కూడా ఎలా ఉంటుంది, రెండింటిని పెడుతున్నారు. సో పసుపు చీర అనేది కాంటెక్స్ట్ మాట్లాడింది. తర్వాత ఇది కూడా ఆమె కౌంటర్ చేసుకునింది, తను కౌంటర్ చేసుకున్నాడు. జగన్ కౌంటర్ చేసినట్టు కాదు అది. ఆమె చెప్పింది కాంగ్రెస్ పార్టీ మా నాన్న పేరు ఎఫ్ఐఆర్లో పెట్టారు, ఒక దొంగగా ముద్ర వేసి ఆయన ఇమేజ్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ ట్రై చేస్తుంది. అది వాస్తవం. ఆమె చెప్పింది అప్పుడు వాస్తవం. ఇది అబద్ధం. సుధాకర్ రెడ్డి పెట్టాడు అనేది అబద్ధం. ఇప్పుడు ఇది చెప్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వైఎస్ఆర్ లెగసీని ప్లాన్డ్గా పక్కన పెట్టాలని ట్రై చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వైఎస్ఆర్ లెగసీని మనం ముందుకు తీసుకెళ్ళకూడదు అనేది చేసింది. ఎందుకంటే వాళ్ళకి వైఎస్ఆర్ అలా ఎదగడం సోనియా గాంధీకి ఇష్టం లేదు. ఎవరు కూడా ఏ లీడర్ కూడా కాంగ్రెస్లో ఒక ఇండిపెండెంట్ లీడర్ ఎదగడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఇష్టం లేదు. ఈవెన్ పీవీని ఎంత అరెస్ట్ చేసింది అనేది పీవీ మీద బయోగ్రఫీ రాసిన వినయ్ సీతాపతి ఆఫ్లైన్ అని బుక్ రాశాడు. తెలుగులో కూడా నరసింహుడు అనే పేరుతో ట్రాన్స్లేట్ అయ్యొచ్చు. దాంట్లో పిఎం చనిపోయిన తర్వాత, ఆయన పిఎంగా ఉన్నాడు, ఆయన చనిపోయిన తర్వాత, పివి నరసింహారావు చనిపోయిన తర్వాత కనీసం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి తీసుకోవడానికి కూడా ఈమె అలో చేయలేదు. అక్కడ ఆయన్ను ఖననం చేయడానికి కూడా అలో చేయలేదు కాంగ్రెస్ పార్టీ. నిజానికి దేశంలో నెహ్రూ తర్వాత అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు సంస్కరణల దీంతో. ఈమె సోనియా గాంధీ అతి దారుణంగా అవమానించి ఆ బాడీని హైదరాబాద్ పంపించేసి, వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, బంధువులకి ఎవరికి ఇష్టం లేదు, అక్కడే ఖననం చేయాలి. అక్కడ ఖననం చేస్తే రేపు పొద్దున మనం వెళ్లాల్సి వస్తుంది కదా ఆయన వర్ధంతికి, జయంతికి అని సోనియా గాంధీ ఆయన్ని చేయనీయకుండా చూసుకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని కూడా డిస్క్లెయిమ్ చేసుకుందాం అనుకున్నది, దూరం పెట్టేద్దాం అనుకున్నది. అది జగన్కు ఉపయోగపడింది. జగన్ క్లెయిమ్ చేసుకున్నాడు. నిజానికి కాంగ్రెస్ కదా క్లెయిమ్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో కదా వైఎస్ఆర్ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు? సో ఇదంతా కూడా గతంలో ఇదే షర్మిలా మాట్లాడి ఇప్పుడు వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ బాగా గౌరవించిందని మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఇవన్నీ ఇటీవల చరిత్ర కదా, పాతది కూడా కాదు. పైగా ఈ మాట్లాడిన వీడియోలే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఎంత యూటర్న్లు తీసుకోవడం అనేది అందరూ చేస్తారు. కానీ ఆ యూటర్న్లకు కూడా ఏదో ఒక సమర్థన ఉండగలగాలి. నేను అప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడాను, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను చెప్పగలగాలి. యూటర్న్ తీసుకోవద్దని కాదు. అది చెప్పలేనప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు షర్మిలాకి అదే ప్రాబ్లం.
షర్మిల స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయట్లే, తను కూడా క్రెడిబిలిటీ కోల్పోతున్న రాజకీయాలే చేస్తుంది. దీనివల్ల ఆమెకి నాకు తెలిసి ఏమి ఒరగదు. ఇప్పటివరకే ప్రామినెంట్గా ఎవరు ఆమె పార్టీలో చేరలేదు, వెళ్ళి ప్రజల్లో కూడా పెద్ద స్పందన లేదు. అవన్నీ చేయాలంటే ఆమె చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ యాటిట్యూడ్తో అయితే ఆమె వెళ్ళడం చాలా చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే ఆమె చంద్రబాబుకు ఉపయోగపడుతుంది కాబట్టి చంద్రబాబు తెలుగుదేశం మీడియా హెల్ప్ చేస్తున్నారు. రేపొద్దున అది పనికిరాదు అనుకున్నప్పుడు ఆమెను పక్కన పడేస్తారు. అదే జరగబోతుంది.